3 సంవత్సరాలలో 9,000 కోట్ల ఉన్న ఆదాయం వ్యవసాయ ఆదాయం 2003లో 2006కు వచ్చేసరికి 36,000 కోట్లకు పెంచిండు గుజరాత్ ఆదాయం వ్యవసాయ ఆదాయం. ఏదైనా హోంవర్క్ ఉంటుంది. కాళేశ్వరాలు కట్టలే, ఆడవాడు కట్టిండు కేసీఆర్, కాళేశ్వరం అని కట్టిండు. అది ఎంతసేపు ఈ నుంచి ఆడెత్తిపోసుడు, ఆడి నుంచి ఆడెత్తిపోసుడు, ఆడి నుంచి ఆడెత్తిపోసుడు, వర్షాకాలం రాగానే మళ్ళీ దిగుడు, మళ్ళీ ఎత్తిపోసుడు. ఎత్తిపోసినాక 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదన్న ఇక్కడ. పంపులు, పంప్ హౌజులు, ఎత్తిపోసుడు. ఏడుకోవాలి, మళ్ళీ వర్షాకాలం రాగానే కిందికి రావాలి. 1 కిలోమీటర్ కెనాల్ కట్టలేదు, 1 ఎకరంకి అదనంగా నీళ్ళు అందియలేదు. వీళ్ళ పొద్దున్న లేస్తే ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ పైసలు ఎట్లా సంపాదించాలి, కమిషన్లు ఎట్లా వేసుకపోవాలి, రైతులను ఎట్లా ముంచాలి, ఆర్థిక వ్యవస్థ ఏమన్నా కానీ నాశనం కానీ మన జేబులు నిండాలి, లిక్కర్ స్కాములు చేయాలి, జైల్లో పడాలి. ఇది తప్ప ఒక ఛానల్ కూడా చూపించాడు. నేను కేసీఆర్ని మెచ్చుకున్నాను. ఒక టైంలో ఉద్యమం చేసే టైంలో ఆంధ్ర నాయకులకు వ్యతిరేకంగా తెలంగాణ తెచ్చుడు పెద్ద పని. అప్పుడు పులి ఉండే, కూరగాయలు కాబట్టి పిల్లైనా అన్న. అది కేసీఆర్ పులి అన్న చూపిస్తున్నాడు ఛానల్ వాడు. ఇంకోసారి అట్లా చేస్తే ఛానల్ పేరు కూడా చెప్తా. ఉన్న ఇంతో అంతో టీఆర్పీ కూడా విక్తారు. పులి అన్న చూపిస్తున్నాడు కానీ మరి అదే ఛానల్ చెప్తా ఉన్నా, కేసీఆర్ పోరగాళ్ళకి ఓళ్ళు ఏవట్టయితే కేసీఆర్ నాశనం చేసిండో తెలంగాణని, ఆ పోరగాళ్ళకి కుక్క కూడా ఓటేయదని చెప్పిన ఫ్యూచర్లో. మరి అది కూడా చూపెట్టుంది. కూడా ఓటేస్తారా అండి కేటీఆర్కి, కవితకి? అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది. ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా ఓటేస్తారా అండి? కూడా ఓటేస్తాడా? మీడియా కింద మీద పడితే చేస్తారా అనుకురా? ఓట్లు వేయరు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మనకి ఏ సమాజంలో అటు రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, నేను మన ఎలక్షన్లో చెప్తా ఉన్నా, నా ఒక్క నియోజకవర్గంలో డ్వాక్రా మహిళకి గ్రూపులకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6,300 కోట్ల రూపాయల రుణం ఇచ్చిండు నరేంద్ర మోడీ. 6,300 కోట్ల రుణం ఉంది నా ఒక్క నియోజకవర్గంలో.